హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మొత్తానికి 2024 గార్డెనింగ్ స్టార్ట్ చేయబోతున్నాను. సో ఇంకా స్టార్ట్ చేసే ముందు దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ ఉంటాయి కదా. దానికోసం అయితే ముందు చేయాల్సింది మనం సీడ్స్ వేసుకోవడము. ఆ సీడ్స్ అయితే వేస్తున్నా ఈరోజు నేను. అండ్ ఈ వీడియోలో సీడ్స్ నేను ఎట్లా వేస్తున్నాను అంటే ఏమేమి వేస్తున్నా, ఇంకా గార్డెనింగ్ బెడ్స్ గురించి, నా పాత గార్డెనింగ్ బెడ్స్, కొత్త గార్డెనింగ్ బెడ్స్ ఈ ఇయర్వి, అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చూస్తాను. ఇంకా దాంట్లో నేను ఏమేమి సాయిల్ యూజ్ చేస్తున్నాను కూడా అన్ని ఈ వీడియోలో చెప్తాను మీకు. సో లాస్ట్ వరకు చూడండి వీడియోని అయితే మిస్ అవ్వకుండా. ఇంకా నేను సీడ్స్ వేయడం కోసం అయితే ప్రిపేర్ చేసుకున్నది లాస్ట్ ఇయర్ వచ్చిన కాయల నుంచి ఫస్ట్ వచ్చిన కాయల్ని సీడ్స్కే పక్కన పెట్టేసుకున్నా. సో అవన్నీ ఏంటంటే ఇంకా ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నా, అంటే జస్ట్ సపరేట్ చేసుకొని అవన్నీ పెట్టేసుకున్నా. అండ్ లాస్ట్ ఇయర్ మీరు అసలు సీడ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చినా చెప్పి అడిగారు కదా. నేను ఇద్దరు ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకున్నా సీడ్స్. ఇంకా నేనేం కొనలేదు లాస్ట్ ఇయర్. అవే మళ్ళీ వేసి అందులో నుంచి వచ్చిన సీడ్స్ని సేవ్ చేసుకొని పెట్టుకున్నా. అండ్ చాలా మందికి అంటే ఇప్పుడు యూఎస్లో కూడా సీడ్స్ ఏంటంటే మన లోకల్లో ఏమైనా ఇండియన్ గార్డెనింగ్ వెబ్సైట్స్ ఉంటే దొరుకుతాయి, మీరు గూగుల్ చేసినా కూడా దొరుకుతాయి. సో నేను కొన్ని నాకు తెలిసినవి అయితే 1 or 2 ఉన్నాయి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. ఇన్ కేస్ అవి మీ ఏరియాలో ఆల్ ఓవర్ యూఎస్ ఉందన్నమాట. సో అందులో నుంచి మీరు డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోవచ్చు. నేను కూడా ఈసారి కొన్ని వెజిటేబుల్ సీడ్స్ అయితే తీసుకున్నా. అండ్ అంతేకాకుండా మనకి కొన్నిసార్లు మన కిచెన్లో ఉన్న టమాటోస్ కానివ్వండి, కొన్ని ఇంకేమైనా సీడ్స్ కొంచెం పండు పండిన వాటిలో నుంచి అట్లాంటివి కూడా వేయొచ్చు, వస్తాయి. ఇంకా నేనైతే ఈసారి ఈ కిట్ అయితే నాకు వాల్మార్ట్కి వెళ్ళినప్పుడు ఇది యాక్చువల్గా ప్రైస్ వచ్చేసి $11 to $15 ఉంది. బట్ నాకు $4కి కనిపించింది. ఓకే బాగుంది కదా, అన్ని ఒకే దాంట్లో వేయొచ్చు అని చెప్పి తీసుకొని వచ్చిన. బట్ ఇవి చాలా చిన్న వరకే ఉంటాయి అనమాట, మళ్ళీ తర్వాత చేంజ్ చేయాల్సి వస్తుంది. బట్ ఫాస్ట్గా వచ్చేస్తాయి. సో నేనైతే ఇంక ఇవి కాకుండా దీంట్లో ఒక దాంట్లోనే కాకుండా ఇంకా కొన్ని వేరే వాటిలలో కూడా వేసిన. సో మనకి దీంట్లోనే వేయాలని ఏం లేదు, ఎందులో ఉంటే అందులో వేసుకోవచ్చు. చిన్న చిన్న పాట్స్ ఉంటాయి కదా ఇట్లాంటివి, అట్లా వేసుకోవచ్చు. నేను కొన్ని ఇంకా బ్యాలెన్స్డ్గా కొన్ని క్రీపర్స్ అండ్ కొన్ని నార్మల్ వెజిటబుల్ ప్లాంట్స్ లాంటివి అట్లా వేసిన అనమాట. ఇంక ఇదైతే లాస్ట్ ఇయర్ తీసుకున్న నిమ్మ చెట్టు, దాంట్లో 2 ఉన్నాయి, 2 types ఉన్నాయి దాంట్లో ప్లాంట్స్. లోస్లో తీసుకున్నా, బాగుంది. అండ్ ఒకటే దాంట్లో 2 types వస్తున్నాయి అనమాట. ఇంకా లాస్ట్ ఇయర్ చాలా డల్గానే ఉండే చెట్టు, పెద్ద ఫ్లవర్స్ కూడా ఏం లేదు, కానీ ఈసారి చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. చూస్తే మాత్రము ఏదో మల్లెపూల చెట్టులాగా ఉంది, బాగుంది. కాకపోతే ఇన్ని పూలు వచ్చినంత మాత్రాన అన్ని కాయలు వస్తాయని ఏమి ఉండదు. సో చూడాలి ఎన్ని వస్తాయి ఎన్ని రావు, అసలు వస్తాయో రావా అనేది. నేను లాస్ట్ ఇయర్ మార్చ్లో సీడ్స్ వేసి ఏప్రిల్లో స్టార్ట్ చేసిన, కానీ ఈసారి ఫెబ్లో వేసి మార్చ్లో స్టార్ట్ చేస్తున్నా. కానీ ఇంకా కొంచెం ముందు సీడ్స్ వేస్తేనే ప్లాంట్స్ కొంచెం మార్చ్ వచ్చేసరికి కొంచెం గ్రో అవుతాయి అని చెప్పి అర్థమైంది. సో జనవరిలోనే సీడ్స్ వేసి కాపాడుకోగలిగితే ఇంట్లోనే కొంచెం పెట్టి పెరిగిన తర్వాత ఫెబ్లో మనకు కొంచెము స్నో పడ్డము, ఫ్రీజ్ అవ్వడము తగ్గిపోతుంటాయి కాబట్టి ఫెబ్ ఎండింగ్ కల్లా బయట పెట్టేసుకుంటే కొంచెం పెరుగుతాయి. సో దెన్ మనం మార్చ్లో షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే నేను మాకు ఫెబ్లో కూడా కొంచెం ఫ్రీజింగ్ స్నో అంత ఉండే అనమాట. అంత ముందు వరకు కూడా ఇక్కడ మధ్యలో రేస్ బెడ్ లో ఉన్నవి వంకాయ చెట్లు అవి బాగానే ఉండే, అందుకని అంత పెద్ద క్లీన్ ఏం చేయలేదు. సో అదంతా ఫిబ్రవరి మిడ్ తర్వాత స్నో కొంచెం పడి అయిపోయిన తర్వాత ఇంకా ఇదంతా గార్డెన్ లాస్ట్ ఇయర్ దంతా కూడా క్లీన్ చేస్తున్నా నేను. సో ఇంకా అప్పుడు పెట్టినవి అన్ని కూడా ఉన్నాయి. ఇక్కడ పెద్ద చెట్టు కనిపిస్తుంది, అది గోంగూర అంత పెద్దగా అయింది అసలు. మేము ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. ఊరికనే చిన్న ఆకుకూరల బాక్స్ లాగా చిన్నది వేస్తే దాంట్లో వేసినా గానీ అదేమో పెద్దగా చాలా పెద్దగా అయింది. మా ఫ్రెండ్స్ కన్నా పెద్దగా అయింది. మంచిగా వచ్చుండే అనమాట లాస్ట్ ఇయర్ గోంగూర. నేను ఆల్రెడీ రీల్స్‌లో, షార్ట్స్‌లో పెట్టినా కదా, చాలా బాగా వచ్చింది. ఇంకా ఇప్పుడు ఇదంతా అయితే క్లీన్ చేస్తున్నాము. క్లీన్ చేసేసి పెట్టేసుకుంటే మనకి కొంచెం ప్లాంట్స్ అనేది రాగానే షిఫ్ట్ చేసుకోవచ్చు కదా. ఇంకా ఈ పాత రేస్డ్ బెడ్స్‌ని జస్ట్ ఊరికే మట్టి కదిలిచ్చి పెట్టేసినాము. ఆ డ్రై లీవ్స్ కూడా దాంట్లో వేసినాము. ఎలాగో ఇంకొక 15 days 20 days టైం పడుతుంది. ఆ లోపు అవి కూడా మంచిగా దాంట్లో కలిసిపోతాయి కదా అని చెప్పి డ్రై లీవ్స్ ఉంటే కొన్ని దాంట్లో వేసేసినాము. అండ్ ఈ చెక్కలు ఇప్పుడు కట్ చేసిన కట్టెలు ఇవన్నీ కూడా నేను వేస్ట్ చేయకుండా ఈ ఇయర్ కూడా కొన్ని బెడ్స్ వేద్దామని చెప్పి అనుకుంటున్నా కొత్తవి. దాంట్లో వేయడం కోసం బాటంలో అట్లనే పెట్టినా అనమాట, వేస్ట్ చేయకుండా. ఇది నేను స్పెషల్‌గా క్రీపర్స్ కోసం కొంచెం అట్‌లీస్ట్ ఒక ఫెన్స్ ఉండాలని చెప్పి రెడీ చేసింది. బట్ మరీ దగ్గరగా ఫెన్స్ దగ్గరగా అయిపోయింది. లాస్ట్ టైమ్ దీని పైననే ఎంత చిక్కుడుగాయ వచ్చింది అసలు, చిక్కుడుగాయలు, సొరకాయలు అన్నీ కూడా దీని మీదనే వచ్చినాయి. కాకపోతే ఇంకొంచెం మేము ఫ్రంట్‌కేయాల్సింది. ఎందుకంటే చిక్కుడు చెట్టు పెరిగి బాగా అవతల వాళ్ళ ఫెన్స్‌లో కూడా పడి ఉండే అనమాట. సో దాన్ని నేను ఎట్లా చేసినా ఏంటి అనేది కూడా చిన్న షార్ట్స్‌లో గానీ, చిన్న ఇంకా వేరే రీల్‌లో వేరే వీడియోలో గానీ పెట్టేస్తా మీకు. ఇంకా ఇది గోంగూర చెట్టు చాలా పెద్దగా అయింది కదా, అస్సలు పీకడానికే రాలేదు మాకైతే. చాలా పెద్ద రూట్స్ ఉండే, కిందికెళ్ళిపోయింది. అది జస్ట్ నేను ఆకుకూరల కోసం చిన్నగా మేతి కూరనో లేకుంటే కొత్తిమీరనో అట్లా వేసుకోవడం కోసం చిన్న బాక్స్ జస్ట్ ఒక 4 inches ఉంటది అంతే. అది వేసుకున్నా అనమాట. ఇంకా దానికి రూట్స్ లోపలికెళ్ళిపోయి బాగా గట్టిగా స్ట్రాంగ్ అయింది. అది వైట్ గోంగూర చాలా పెద్దగా పెరిగింది అది. మొత్తానికైతే ఆల్మోస్ట్ ఈ పాత చెట్లంతా వీకేసి క్లీన్ చేసేసినాము.
ఇంక ఇదంతా క్లీన్ చేసిన తర్వాత ఇట్లుంది. సో, ఇవన్నీ ఇప్పుడైతే ఇది ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఇంక ఈ 2 రేస్డ్ బెడ్స్ తీసేసి కొంచెం కొత్తగా వేద్దామని చెప్పి అనుకున్నాము. యాక్చువల్‌గా మాకు కొంచెం వేరే ప్లాన్స్ కూడా ఉండే. బట్ అది యాజ్ ఎక్స్‌పెక్టెడ్ టైంకి జరగట్లేదు. కానీ ఈ సీజన్‌లో కరెక్ట్‌గా టైంకి ఏస్తేనే మళ్ళీ మనకు వెజిటబుల్స్ అన్నీ వస్తాయి కాబట్టి ఇంకా మేము లేట్ చేయాలనుకోవట్లేదు. ప్రస్తుతానికైతే ఆ 2 పాత బాక్సులు కూడా యూజ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. అప్పుడు మేము ఫస్ట్ టైం చేసినాం కాబట్టి కొంచెమే వేద్దామని చెప్పి అనుకోని ఈ 2 బాక్సులే ఏసినాము. అండ్ వితిన్ బడ్జెట్ జస్ట్ $30-40 అయింది మాకు జస్ట్ ఆ 2 బాక్సులకి కూడా. అంత తక్కువలో వేద్దాము ఫస్ట్ ఎందుకు ఎక్స్‌పెన్సివ్ వెళ్ళడము అన్నట్టుగా ట్రై చేసినాం. చాలా అంటే చాలా బాగా వచ్చింది మాకైతే. సో, ఇంకా ఇది కొంచెం మాకు ఫెన్స్ ఇది ముందుకు ఎక్స్‌టెండ్ చేసి ఇక్కడ బెడ్స్ ఏసి ఇట్లా కొంచెం ప్లాన్ ఉండే గానీ ఇప్పుడు అవ్వట్లేదు. ఇంకెప్పుడైతదో కూడా మాకు తెలీదు. సో, ఇంకా దాని మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా ప్రస్తుతానికైతే ఈ 2 బాక్సులైతే యూజ్ చేద్దాం అనుకుంటున్నా నేనిప్పుడు. అండ్ ఆల్సో ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది కదా! ఈ ప్లేస్‌లో అయితే ఇంకొక 2 ఎక్స్‌ట్రా యాడ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా ఇప్పుడు ఈ సీజన్‌కి. సో, దానికోసము అండ్ ఇంక కొంచెం స్ట్రాంగ్‌గా కూడా వేద్దామని చెప్పి అనుకుంటున్నా. అండ్ దానికోసము నేనేం చేస్తున్నా అంటే కొంచెం లావు చెక్కలు అండ్ బ్రిక్స్‌తో అంటే స్క్రూస్ ఏం లేకుండా మనకి బ్రిక్స్ దొరుకుతాయి లోస్‌లో గానీ, హోమ్ డిపోలో గానీ అవి తీసుకొచ్చి విత్ నో స్క్రూస్ లాస్ట్ టైమ్ స్క్రూస్ కొట్టి చేసినాం కదా! అట్లా ఈజీగా ఎవరి దగ్గరైనా ఇట్లా డ్రిల్లింగ్ మిషన్స్ లేకుంటే ఇట్లాంటి స్క్రూస్ కొట్టడానికి ఇవన్నీ టూల్స్ ఏం లేకపోయినా గూడా ఈజీగా జేసుకోవచ్చనమాట. ఎందుకంటే మనం పెద్ద చెక్కలు తీసుకున్న, చిన్న చెక్కలు తీసుకున్న హోమ్ డిపోలో కావాలంటే వాళ్ళు చెక్కలు కట్ జేసి ఇస్తారు. సో, మనకు ఓన్లీ బాక్స్ చేసుకోవడానికి డ్రిల్లర్స్ అవన్నీ కావాలి, కట్టర్స్ కాబట్టి అవన్నీ ఏం లేకున్నా ఈ ప్రాసెస్‌లో అయితే చేసుకోవచ్చు. యాక్చువల్‌గా ఇది లాస్ట్ ఇయర్ చేసుకుందాం అనుకున్నాము. కానీ ఏంటంటే మనకి ఆ బ్రిక్స్‌కి అండ్ ఆ చెక్కలకి కొంచెం ఎక్స్‌పెన్సివ్ అయితది. సో, మేము వితిన్ బడ్జెట్‌లో వెళ్దాం అనుకున్నాం కాబట్టి అది ఇట్లా లాస్ట్ ఇయర్ చేసుకోలేదు. సో, ఈసారి కొంచెము మంచిగా స్ట్రాంగ్‌గా వేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి ఇంక ఇదైతే 2 బెడ్స్ ఇట్లా వేస్తున్నాం మేము. దానికోసం అయితే లోస్‌లో బ్రిక్స్ తీసుకున్నాము. ఆల్మోస్ట్ ఒక్కొక్క బ్రిక్ 3.35, 3.88 ఉందన్నమాట. కొంచెం సెన్సెస్ డిఫరెన్స్ ఉంది హోమ్ డిపో కానీ లోబ్స్‌కి. బట్ ఇంక ఇక్కడ కొంచెం స్టాక్ ఎక్కువ ఉందని చెప్పి ఇక్కడ తీసుకున్నాం మేము లోస్‌లో అయితే బ్రిక్స్. ఇంకా ఫస్ట్ అయితే మేమిక్కడ బాక్సెస్ 3/8 అట్లా ఇద్దామని చెప్పి అనుకుంటున్నాము. సో, దానికి కావాల్సిన ఫస్ట్ మెజర్‌మెంట్స్ పెట్టుకొని మాకెంత వరకు వీలైతదో అంతవరకు గ్రాస్ తీసేసినాం కింద అంతే. మొత్తం తీసేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కార్డ్‌బోర్డ్ బాక్సెస్ ఏసి దాని మీద సాయిల్ ఏస్తే కిందున్న గడ్డి ఎట్లాగో మళ్ళీ రిపీటెడ్‌గా రాదు. సో, మాకెంత వరకి కుదురుతదో అంతవరకైతే తీసేసినాము. లాస్ట్ టైమ్ నేనైతే ఇంకా ఆ 2 బెడ్స్‌లలో నా పాత బెడ్స్‌లలో ఓన్లీ కార్డ్‌బోర్డ్ బాక్సెసే వేసిన. చాలామంది అడిగిండ్రు కవర్ వెయ్యాలి అట్లా అయితేనే రాదు అని చెప్పి. బట్ అట్లేం లేదు. నాకైతే రాలేదు. మరి మీరు ఓన్లీ ఫ్లాట్ ల్యాండ్ పైన వేస్తున్నారు బాక్సెస్‌లో కాదు అనుకున్నప్పుడు కవర్ వేసుకోవాలి. బట్ ఇట్లా కొంచెం హైట్ ఏస్తున్నాం అన్నప్పుడు అంత అవసరం ఏం లేదు. ఓన్లీ కార్డ్‌బోర్డ్ బాక్సెస్ ఏసుకుంటే సరిపోతది. అది ఈజీగా కూడా డికంపోజ్ అయిపోతది మంచిగా సాయిల్‌లో. అది ఇంకా బెటర్ అన్నమాట. బట్ ఓకే. ఈసారి మేము ఇంకా ఈ చెక్కలైతే తీసుకొచ్చినాం. ఫస్ట్ మేము 8/3 వేద్దామని చెప్పి అనుకుంటున్నాం గదా! సో, దానికోసం తీసుకొచ్చి 8 ఫీట్‌ది అయితే ఆల్రెడీ అక్కడ కట్ చేపించుకొచ్చినాము. ఇంకా ఇది అడ్డంగా పెట్టే చెక్కలు మాత్రము మాకు అక్కడున్న స్పేస్‌ని బట్టి, లెంగ్త్‌ని బట్టి చూసి కట్ చేసుకుందాంలే ఎలాగో మా దగ్గర ఉంది గదా! అని చెప్పి అడ్డంగా పెట్టే చెక్కలు మాత్రం కట్ చేసుకొని రాలేదు. ఇంకా 8 ఫీట్ చెక్కలు పెట్టిన తర్వాత ఆహ్, ఈ చెక్కలైతే మేము కట్ చేసుకున్నాము చిన్న చిన్నవి. అవి మోస్ట్‌లీ ఏంటంటే మనకి స్పేస్ ఉంటే ఓకే. స్పేస్ లేదు అంటే మాత్రము మనం చేసే బాక్సెస్‌లో ఇట్లా బ్రిక్స్ పెట్టి చేస్తున్నప్పుడు దాని లెంత్ గూడా అందులో యాడ్ అవుతదని జెప్పి గుర్తుపెట్టుకోవాలి. అంటే అటు 2 ఇంచెస్, ఇటు 2 ఇంచెస్ బ్రిక్ లెంత్ గూడా యాడ్ అవుతది. సో, మాకు అట్లనే యాడ్ అయితుంది. అందుకని మేము చెక్కలో కొంచెం అడ్డంగా పెట్టే చెక్కలో కట్ జేసినాము ఆ లెంత్ 4 ఇంచెస్ అనేది. ఎందుకంటే మేము ఎగ్జాక్ట్‌గా 3/8 వేద్దామని జెప్పి అనుకోని సో, అప్పుడు అడ్డంగా పెట్టే చెక్కలో మనకి కొంచెము ఒక 4 ఇంచెస్ తగ్గిపోతది గదా! అట్లా చేసినామనమాట. సో, ఎందుకు ఏంటి అనేది నేను మళ్ళీ తర్వాత చెప్తా స్పెసిఫిక్‌గా అంతే స్పేస్ ఉన్న గూడా అంతకే ఎందుకేసినాం అనేది. సో, మొత్తానికైతే సో, ఈజీగా బ్రిక్స్‌తోని పెద్ద ఆహ్, ప్రాబ్లమ్ ఏముండదు. ఈజీగా చేసుకోవచ్చు. కానీ కొంచెం లిటిల్ ఎక్స్‌పెన్సివ్ అయితే అయితది. ఎందుకంటే ఒక్కొక్క బ్రిక్కే $3.8 ఉంది. అందులో ఒక్కొక్క ఇంత మేము పెట్టిన చెక్క గూడా 2 ఇంచ్ విడ్త్ ఉంటది. అది 1 ఫీట్ హైట్ ఉంటది. సో, ఆబ్వియస్‌లీ ఒక్కదానికి 2 పడతాయన్నమాట బ్రిక్స్. ఇంకా మధ్యలో ఇంకా ఈ బ్రిక్స్ కదలకుండా మనకి ఇట్లాంటి ఐరన్ రాడ్స్ గానీ, ఇట్లా చెక్కలు గానీ దొరుకుతాయి. ఐరన్ రాడ్స్ కరెక్ట్‌గా దాని లెంత్ ఉన్నది దొరకలే మాకు. సో, ప్రస్తుతానికైతే అట్లా చెక్క కొట్టి పెట్టినాం. ఎందుకంటే ఆ బ్రిక్స్ జరగకుండా. ఇంకా మనకి గ్లూ గూడా పెట్టొచ్చు బ్రిక్స్ కదలకుండా. కాకపోతే ఎప్పుడైనా మళ్ళీ తీయాలనుకున్నప్పుడు ప్రాబ్లమ్ అయితదనమాట. అందుకని నార్మల్‌గా అట్లా చెక్క కొట్టినాం. మనం ఏది పెట్టకపోయినా ల్యాండ్ ఫ్లాట్‌గా ఉన్నదంటే ఉంటది. ప్రాబ్లమ్ ఏముండదు.
ఓకే. ఇంకా మనం పాత బెడ్స్‌లో అయితే నార్మల్ కార్డ్‌బోర్డ్ బాక్సెస్ వేసినా అని చెప్పి అన్నా గదా! సో, ఈసారైతే ఈ కవర్ ఉంది నా దగ్గర. ఇది ఏంటంటే యాక్చువల్‌గా బాక్సెస్ కోసం అని చెప్పి తేలేదు. నార్మల్‌గా ఫ్లాట్ ల్యాండ్ పైన వేయడానికి ఫ్లవర్ బెడ్ కోసం అని చెప్పి తెచ్చినాము. ఓకే. ఇది ఉంది గదా! అని చెప్పి ఇది యూజ్ చేస్తున్నాం ఈసారి. ఇట్లా కూడా ట్రై చేద్దాం అని చెప్పి. ఎందుకంటే మా దగ్గర ఈసారి కొంచెం కార్డ్‌బోర్డ్ బాక్సెస్ కూడా తక్కువున్నాయి. ఓకే. ఇప్పుడు దానికోసం మళ్ళీ అక్కడిక్కడ తిరగడం ఎందుకులే అని చెప్పి ఇది ఉంది గదా! దీనిపైన కొంచెం తక్కువేస్తే సరిపోతది అని చెప్పి ఇది యూజ్ చేస్తున్నాం. ఇది కూడా రిజల్ట్ చూద్దాం అని చెప్పి సో, ఇది కొంచెం కరెక్ట్ లెంత్ ఉంది. కాకపోతే మేమింకా డబుల్ లేయర్ ఏసి కొంచెం పైనకొచ్చేస్తే మట్టి పట్టిన తర్వాత కిందకి పోకుండా ఉంటది గదా! అని చెప్పి డబుల్ లేయర్ ఏసేసి వేసినాము. అంటే కొంచెం అటు ఇటు సైడ్‌కి ఎక్కువ రావడం కోసము. ఇంకా దీంట్లో గూడా విడ్త్ ఎక్కువుండేటివి ఉంటాయి. బట్ మేము ఈ పర్పస్ కోసం తేలే కదా! సో, వేరే దాని కోసం తెచ్చినాము. అందుకని ఇంకా బట్ ఎలాగో ఉంది గదా! అని చెప్పి యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఇంకా కవరేసిన తర్వాత మా దగ్గరున్న కొన్ని కార్డ్‌బోర్డ్ బాక్సెస్ అయితే వేసేసినాము. దాని తర్వాత మనము లాస్ట్ ఇయర్ తీసిన చెట్ల వేస్టేజ్ అంతా గూడా నేను సేవ్ చేసి పెట్టేసినా గదా! సో, అదంతా గూడా దీంట్లో పడేస్తా అనమాట. బాటమ్‌లో పడేస్తే కొంచెం అదంతా గూడా డికంపోజ్ అయిపోయి బావుంటది మనకి. ఇంకా అది గూడా వేస్తా నెక్స్ట్. అది మా లాస్ట్ ఇయర్ గోంగూర ప్లాంట్ రూట్ అది అంత గట్టిగుండే. ఇంక దాన్ని తీసుకొని కాసేపు ఫన్ చేసుకున్నాం అట్లా బయట. నెక్స్ట్ అందరికున్న డౌట్ ఏంటంటే సాయిల్ ఏమేస్తున్నారు? మీరు ఫర్టిలైజర్ ఏమేస్తున్నారు? అనేసి నాకు వచ్చిన క్వెషన్స్ ఇవి. సో, నేను ఇప్పుడు వేసేటివి తప్ప తర్వాత ఏ ఫర్టిలైజర్ వేయను. ఓన్లీ ద కిచెన్ వేస్ట్ ఏస్తా. సో, ఇప్పుడు నేను ఏమేస్తున్నానో చెప్తా. దీంట్లో అయితే ఫస్ట్ నార్మల్‌గా మల్చ్ వేసుకుంటాము. మల్చ్ అంటే మనకు నార్మల్ చెక్క పొట్టు ఉంటది గదా! అదే మనకి ఇట్లా బ్యాగ్స్‌లలో దొరుకుతది. ఈ మల్చ్ వేస్తా. అండ్ లోస్‌లో అండ్ హోమ్ డిపోలో అయితే మేబీ ఇప్పుడు నేను వీడియో చేస్తున్న టైంకయితే మంచిగా సేల్ పెట్టిండ్రు అన్ని బ్యాగ్స్ పైన. బట్ మేము ఇవి కొంచెం ముందే తీసేసుకున్నాం అనుకోండి. ఇంకా ఇది మల్చ్ వేసిన తర్వాత సాయిల్ వేస్తా. అది గూడా మిరాకిల్ గ్రో నేనెప్పుడంటే కొంచెము బయట గాకుండా కాస్ట్‌కోలో తీసుకుంటా. కాస్ట్‌కోలో గూడా నార్మల్‌గా ఒక్కొక్క బ్యాగ్ $10 ఉంటుంది. కానీ సీజన్‌లో అది మార్చ్ ఆర్ ఏప్రిల్ టైంలో $7కి అంటే $8కి అట్లా పెడతాడనమాట. అంటే $2 తగ్గించి పెడతాడు. మనం అట్లా బల్క్‌లో తీసుకున్నప్పుడు ఎక్కువ కావాలనుకున్నప్పుడు చాలా యూజ్ అవుతది. అండ్ ఇది మీరు కంపేర్ చేస్తే బయట వేరే ఏ గార్డెన్ సెంటర్స్‌లో అయినా, హోమ్ డిపో, లోస్‌లో అయినా కూడా ఎక్స్‌పెన్సివ్ ఉంటది చాలా. అంటే 3 టైమ్స్, 2 టైమ్స్ ఎక్కువుంటది ప్రైసు. సో, దాని బదులు కాస్ట్‌కోలో మీరు ఇట్లా డీల్ పెట్టినప్పుడు తీసుకుంటే చాలా అంటే చాలా బెనిఫిట్ అయితే దాంట్లో కంపోస్ట్, ఫర్టిలైజర్ అన్నీ కూడా కలిసుంటాయి. సో, నేను ఫస్ట్ ఆ సాయిల్ ఏస్తా. సాయిల్ ఏసి కంపోస్ట్ బ్యాగ్ వేస్తా అనమాట. ఏదన్నా కౌ మాన్యూర్ గానీ, కంపోస్ట్ కానీ ఇప్పుడు నేనేసిన బ్యాగ్స్‌లలో కౌ మాన్యూర్ అండ్ కంపోస్ట్ కలిసుంటది. సో, నేను ఈ 3 వేస్తా. సో, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఏస్తారు. బట్ యూజువల్లీ నేను ఫాలో అయ్యేది ఇది. మల్చ్ ఆహ్, సాయిల్ అది మిరాకిల్ గ్రో సాయిల్, రేజ్డ్ బెడ్ సాయిల్ దాంట్లో కూడా 2 ఉంటాయి. కాస్ట్‌కోలో పాటింగ్ మిక్స్ ఉంటుంది, సాయిల్ ఉంటుంది. సో, ఆ 2 ఉంటాయి. కన్‌ఫ్యూజ్ అవ్వకుండా తెచ్చుకోవాలి. రేజ్డ్ బెడ్ సాయిల్ అండ్ మాన్యూర్ ఏస్తా. కంపోస్ట్ అండ్ మాన్యూర్ ఏస్తా. సో, కొన్నిసార్లు కంపోస్ట్ వేరే ఉంటది, మాన్యూర్ వేరే ఉంటాయి. బట్ నేను తెచ్చిన బ్యాగ్‌లో మాత్రం అది మిక్స్డ్ ఉందనమాట. సో, ఏదన్నా ఒకటి ఏసుకోవచ్చు. ఇదర్ కంపోస్టో, మాన్యూరో ఏదన్నా ఓకే. అదేదన్నా ఏసుకుంటే సరిపోతది. సో, ఈ 3 మాత్రం నేను వేస్తాను ఆ రేజ్ బెడ్స్‌లో. ఇంకా నేను బెడ్ స్టడీ చేసే టైంకి కొంచెం కిచెన్ వేస్ట్ ఉంటే కూడా డైరెక్ట్‌గా ఇంకొక బాక్స్‌లో వేసేసిన. ఫైనల్లీ మన 2024 రేజ్డ్ బెడ్స్ రెడీ అయిపోయినాయి. ఇంకా నేను ఈ ఇయర్ ఈ రేజ్డ్ బెడ్స్‌ని యూజ్ చేయబోతున్నాను. చూద్దాం ఏమేమి పండిద్దాము, ఏమేమి వస్తాయో అని. ఒకవేళ మీకు నేను లాస్ట్ ఇయర్ పండించిన హార్వెస్ట్ అంతా అన్నీ కలిపి ఒక వీడియోలో కావాలి అనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి. డెఫినిట్‌గా నేను మళ్ళీ ప్లాన్ చేస్తాను. ఆ వీడియో చేయడానికి అన్ని క్లిప్స్ అన్నీ గ్యాదర్ చేయాలి. నాకు కూడా పెద్ద పనే ఉంటది. బట్ నేను అవన్నీ హార్వెస్ట్ చేసినయన్నీ ఒక వీడియోలో పెట్టేస్తే అసలు ఎట్లాంటివి ఎయొచ్చు ఏంటి అని కూడా ఒక ఐడియా వస్తాయి కదా! సో, అవన్నీ కలిపి ఒక వీడియో చేస్తా చాలామంది అడిగితే. అండ్ నౌ కమింగ్ టు మన ఓల్డ్ బెడ్స్.
ఇక్కడైతే లాస్ట్ టైం కొంచెం క్లీన్ చేసినప్పుడు మట్టి సెట్ చేసి పెట్టేసినాం కదా, సెట్ చేసి పెట్టేసినప్పుడు మనకి కొంచెము దాంట్లో కొన్ని మొలకలు కనిపించినాయి. ఫస్ట్ చూసినప్పుడు నాకు ఏంటో అర్థం కాలేదు. కాకపోతే ఇంకా తర్వాత కొన్ని డేస్ వెయిట్ చేద్దామని చెప్పి వెయిట్ చేసిన తర్వాత అవి మిర్చి సీడ్స్ అని చెప్పి అర్థమైంది. సో అవి ఎందుకు వచ్చినాయి అంటే లాస్ట్ టైము ఇదే ప్లేస్లో నేను ఒక 2 చిల్లీ ప్లాంట్స్ పెట్టినప్పుడు అవి కరెక్ట్గా కాయలు వచ్చే టైంకి ఎలకలు వచ్చి కొరికేసినాయి లాస్ట్ మినిట్లో. అది కూడా ఎందుకంటే మా పక్కన వాళ్ళు బాగా చెత్త అంతా పెట్టుకోవడం వల్ల ఎలకలు వచ్చినాయి. లాస్ట్ అది మాకు అర్థమైన విషయం అదే. సో దానిలో చెప్పి మళ్ళీ తీపిచ్చిన తర్వాత పోయినాయి అనమాట. సో ఇప్పుడు లేవు. ఇంకా దాని తర్వాత ఆ ఎలకలు కొరకడం వల్ల అట్లా మొలకలు అయితే వచ్చేసినాయి. మొత్తానికి అవి తిన్నందుకు ఈసారి అయితే సీడ్స్ బాగానే వచ్చినాయి. ఇంకా అవన్నీ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి పక్కన తీసి ఇప్పుడు మన కొత్త బెడ్స్ వేసినాం కదా దాంట్లో పెట్టుకోవచ్చు అని చెప్పి పక్కన పెట్టిన. ఇంకా నాకు ఈ పురుగులు కనబడ్డాయి. ఇవి కంపోస్ట్కి యూజ్ అవుతాయి, నాట్ ఫర్ ప్లాంట్స్, నాట్ గుడ్ ఫర్ ప్లాంట్స్. నేను తీసేసిన బెడ్స్లో నుంచి గ్రబ్స్ అంటారు వాటిని. నేను ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టేస్తే దాని గురించి మీరు ఎందుకు పెట్టిండ్రు, అవి చాలా డేంజర్ ప్లాంట్స్ అన్నారు. అవి వెరీ న్యాచురల్. నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా చాలా చూసిన. అవి మట్టిని డికంపోజ్ చేయడానికి చాలా యూజ్ అవుతాయి, బట్ రూట్స్ని తింటాయంట. సో నాకు తెలీదు అంటే ప్లాంట్స్కి అంటే బెడ్స్లో వేయడము ఇట్లా మంచిదా కాదనేది అయితే నాకు తెలియదు. కానీ నేను దాని విషయంలో ఎక్కువ ఆర్గ్యూ చేయను. కాకపోతే ఏంటంటే కంపోస్ట్కి మాత్రం బాగా యూజ్ అయితే అండ్ దట్ ఆర్ నాట్ టూ డేంజరస్. నేను చాలా ఆ కమెంట్స్ తర్వాత చాలా రీసెర్చ్ చేసిన, చాలా చదివిన, ఆర్టికల్స్ చదివిన. అవేం పెద్ద డేంజరస్ ఏం కాదు, దానికి వరీ అవ్వాల్సిన పని లేదు. బట్ మీకు కనిపిస్తే మాత్రము తీసి పడేస్తే బెటర్ అంతే. ఇంకా మనం వేసి పెట్టుకున్న సీడ్స్ అయితే కొన్ని వచ్చినాయి కదా, దాంట్లో బెండకాయ గోంగూర చాలా ఫాస్ట్గా గ్రో అయింది. దాంట్లో వంకాయలు టమాటోలు చాలా స్లో ఉన్నాయి. సో ఈ ఫాస్ట్గా గ్రో అయినవి మాత్రం తీసేసి మన పాత బెడ్స్లో వేస్తున్నాం. దీంట్లో కూడా మనము ఆల్రెడీ ఉన్న సాయిల్ ఉంది కాబట్టి మట్టి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. అందుకని దీంట్లో నేను ఏం చేసిన అంటే అదే సేమ్ మిరకిల్ గ్రో రేస్డ్ బెడ్ సాయిల్ వేసుకొని కంపోస్ట్ చేసేసిన అంతే. ఇంకా దీంట్లో నేను కూడా సేమ్ ఎప్పుడు యూజ్ చేసేలాగా కిచెన్ వేస్టేజ్ అది ఇది ఉంటే వేస్తూనే ఉంటాను అనమాట ఎప్పటికీ. అంతకుమించి నేను ఏమి వేయను. అండ్ సాయిల్ విషయంలో నేను ఫాలో అయ్యేది కూడా ఇదే. అండ్ మనము వెదర్ కండిషన్ బట్టి వాటర్ ఎక్కువ చేయాలా తక్కువ చేయాలా అనేది చాలా ఇంపార్టెంట్. దానిపైనే మన వెజిటేబుల్స్ అంతా డిపెండ్ అయి ఉంటాయి. సో వాటర్ ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. అది మీకు బై ప్రాక్టీస్ బై ఎక్స్పీరియన్స్ అంతా తెలిసిపోతూ ఉంటుంది. పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు అంతే. సో మంచిగా వస్తున్నాయి కదా అంటే ఏదో ఫర్టిలైజర్స్ వేస్తున్నారు అని చెప్పి, బాగా రావట్లేదు అంటే మేము ఏదో మిస్ అవుతున్నాం, ఫర్టిలైజర్స్ వేయట్లేదు అని కాదు. ఫర్టిలైజర్స్ మ్యాటరే కాదు అసలు మనం ఆల్రెడీ యూజ్ చేస్తున్న సాయిల్లోనే కొంచెం ఆల్రెడీ యాడ్ అయిపోయి ఉంటుంది, ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదు. సో దాన్ని వెదర్ కండిషన్ బట్టి మనము కొన్ని టిప్స్ ఫాలో అవుతుంటే ఈజీగా గ్రో చేసుకోవచ్చు. ఇంకా నేనైతే పాత బెడ్స్లో బెండకాయ గోంగూర పెట్టిన తర్వాత ఇంకా చాలా టమాటోలు వంకాయలు అయితే చాలా చిన్న ఉన్నాయి అనమాట. అవి చేంజ్ చేసినా రావు సరిగా. అందుకనే ఈ లోపు టైం వేస్ట్ ఎందుకు, మనకు బెడ్స్ రెడీగా ఉన్నాయి కదా అని చెప్పి కొన్ని ప్లాంట్స్ అయితే నేను ఆల్రెడీ కొనుక్కొచ్చి పెట్టిన. ఇవి చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి. నేను పెట్టిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు కాయలు వచ్చే స్టేజ్లో వచ్చినాయి అనమాట. ఇవి పెట్టిన తర్వాత నేను ఇంకొక వీడియో చేస్తాను. అందుకే అప్పుడే అర్థమైంది అనమాట. ఇంకా కొంచెం సీడ్స్ ముందేసుకొని, ఆఫ్ కోర్స్ బయట పెడితే చల్లగా ఉంటుంది జనవరి టైంలో, కానీ ఇంట్లో పెట్టుకోవచ్చు అనేసి అనిపించింది. అది నేను నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తా అట్లా. ఇప్పుడు మనకు వచ్చిన కొన్ని మిర్చి సీడ్స్ పాత బెడ్స్లో వచ్చినాయి కదా, మొలిసినవి ఉన్నాయి కదా, అవి కూడా ఇంకా కొత్త బెడ్లో పెట్టేస్తున్నా. దాంట్లో నేను లాస్ట్ ఇయర్ ఏంటంటే 1 or 2 అంటే ఎక్కువ వెజిటేబుల్స్ పెట్టినా కానీ కొన్ని చెట్లు పెట్టినా. ఈసారి అట్లా కాదు, కొన్ని పెట్టినా కొంచెం ఎక్కువ పెడితే మనకు అట్లీస్ట్ ఒక పూట కన్నా కూరకు వచ్చేటట్టు ఉంటాయి కదా. సో అందుకని నేను ఒక బెడ్లో బెండకాయ, ఒక హాఫ్ బెడ్ గోంగూర అండ్ దీంట్లో టమాటో అండ్ ఇంకొక బెడ్లో మిర్చి పెట్టేసిన. ఆఫ్ కోర్స్ ఇంకా స్పేస్ ఉన్నది. సో మిగతా స్పేస్లో ఇప్పుడు వచ్చిన తర్వాత వచ్చేటి మొలకలు ఉన్నాయి కదా చిన్నవి, అవి కొంచెం పెద్దగా అయిన తర్వాత దీంట్లో పెట్టేస్తే, క్రీపర్స్కి ఎట్లాగో నాకు ఫెన్స్ ఉన్నాయి, ట్రెలీస్ ఉంది కదా, దాంట్లో పెట్టేస్తా. సో ఇది నా కంప్లీట్గా 2024 గార్డెన్ రెడీ. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ గార్డెన్ వీడియో గురించి కింద కామెంట్స్ చేయండి, డెఫినెట్గా నేను రెస్పాండ్ అవుతాను. అండ్ అంతేకాకుండా మనకి ప్రతిదీ ఇట్లా షూట్ చేసి పెట్టడం, పెద్ద వీడియోస్ చేయడం కష్టం కాబట్టి గార్డెన్కి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ నేను షార్ట్స్లో ఇస్తాను. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి షార్ట్స్ అయితే గార్డెన్కి సంబంధించిన వీడియోస్ కోసము. ఇంకా ఈ ఇయర్ గార్డెనింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా వీ విల్ కీప్ ఇన్ టచ్ ఇన్ షార్ట్స్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అక్కడ పెడుతుంటా కాబట్టి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.